పురిగట్లయితే చూడు చూడు నువ్వు. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. అందరూ ఎట్లున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే మంచిగా ఉంటాను, మీరు కూడా మంచిగా ఉన్నాను, మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు మీతో డైలీ రూటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సో టైం వచ్చేసి 11:20 అవుతుంది. బయటికి వెళ్ళి కొంచెం కొంచెం సౌండ్ అయితే వస్తుంది అనమాట. సో ప్లీజ్ ఇగ్నోర్ దాట్. ఇంకా ఈరోజు ఏదైనా స్పెషల్ చేద్దాం అనుకుంటున్నా, అదేంటో మీరే చూడండి. ఇక నాకు కూడా తెలియదు అనమాట. సో ఏదైనా స్పెషల్ చేద్దామని అనుకుంటున్నాను. సో మామకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాను. తనకు ఫుడ్ అంటే చాలా ఇష్టము కదా పండు? డాడీకి ఫుడ్ అంటే మస్తు ఇష్టం కదా. ఏదైనా స్పెషల్గా చేస్తే మస్తు హ్యాపీ ఫీల్ అవుతాడు. సో చూద్దాం. స్పెషల్ అయితే చేస్తా అని అన్నాను, బట్ ఏం చేయాలి అని చూస్తే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఇవైతే ఉన్నాయి. ఇది ఏంటంటే, సో ఇప్పుడు సీజన్లో వచ్చే వెజిటేబుల్. సో ఏమంటారు దీనికి? మటర్. సో మటర్ పన్నీర్ అంటే వద్దనిపిస్తుంది. అంటే ఎక్కువ శాతం పన్నీర్ కర్రీస్ అయితే మేము మస్తు చేస్తాం అనమాట. సో మటర్ తోటి ఆలు మటర్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో చూద్దాం, కానీ మళ్ళీ ఆలు అవుతుందేమో అని అనుకుంటున్నా. సో చూద్దాం, ఈ మటర్ తోటి ఏదో ఒకటి రెసిపీ చేసి మంచిగా ఏదైనా స్పెషల్గా అయితే ఫీల్ చేయాలని అనుకుంటున్నాను నేను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినాకైతే లైక్ అయితే చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియో అనేది రీచ్ అవుతుంది, అంటే ఇంకా కొందరికైతే పోతుంది అనమాట. సో లైక్ చేయకుంటే ఆ వీడియో అక్కడనే ఆగిపోతుంది. సో ప్లీజ్ డూ లైక్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? పండు, ఈ మటర్ రోల్ చేస్తావా పండు? నాకు ప్లీజ్. ఈ పని పండుగైతే అప్పచెప్తాను నేను. మటర్ రోలిస్తే నేను ఇంకా వేరే పని అయితే చూసుకోవచ్చు అనమాట. సో ప్లీజ్ పండు, కొంచెం మటర్ అయితే ఇదే తీసి నాకు. ఎక్కువ ఏం లేదు, కొన్ని తీసాడు. ఉంది ఆడపిల్ల ఉంటే ఇట్లా హెల్ప్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. అంటే ప్రతి ఒక్కరింట్లో ఒక ఆడపిల్ల అయితే ఉండాలి, ఖచ్చితంగా ఆడపిల్ల ఉండాలి, చాలా హెల్ప్ ఉంటుంది. అందరు బాయ్స్ ఉంటే ఇంకా ఏం లేదు. ప్రచారం నడుస్తుంది, ఇక్కడ ఓటింగ్స్ ఉన్నాయి, ముంబైలో ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రచారం అయితే నడుస్తున్నది. సో అక్కడక్కడ సౌండ్ అయితే వస్తుంది. తంగడి కూడా ఎంత మీన్కి పెట్టి కలిపి అనుకున్నాడు. కార్తీక్, లేవురా? లేవు. నువ్వు బ్లాగ్లో కనిపించవా? నువ్వేమాటో మా అమ్మ నాకు కూడా బ్లాగ్లో తీసుకో అని చెప్తావు. పడుకున్నావు. పొద్దుగల 5:30కి లేచిండు. 5:30 చెప్తుండ కార్తీక్. 5:30కి లేచి 6 నుంచి 8 వరకు స్టడీ చేసిండు. 8 నుంచి 9 వరకు సైకిల్ దొక్కిండు. ఆ సైకిల్ కోసమే తొందరగా లేస్తాడు అదనమాట. ఇంకా ఇప్పుడు ఇంతసేపు టీవీ చూసి ఇప్పుడు స్కూల్ టైంలో పడుకున్నాడు. చుట్టి చేయంటే మళ్ళీ అట్లా చుట్టి కూడా చేయడు. స్కూల్కి వెళ్ళాలి, చుట్టి మాత్రం చేయరు పిల్లలు. చుట్టి అంటే హాలిడే అంటే ఎప్పుడన్నా డుమ్మి కొట్టండి అంటే అస్సలు కొట్టరు. చాలా రిక్వెస్ట్ చేయలే వాళ్ళకు, డుమ్మి కొట్టండి, ఒక్కరోజు ఇంటి దగ్గర ఉండండి, ఏమవుతుంది అంటే కూడా అస్సలు నోట్స్ ఇన్కంప్లీట్ అవుతాయని అస్సలు విన్నాడు. అసలు లేవరా, మళ్ళీ టైం అవుతుంది. పూరీల కోసం పిండి అయితే తడుపుతున్నాను. సో గోధుమ పిండితో అయితే చేస్తున్నాను. ఇట్లా ఎందుకు అంటున్నా అంటే ఎక్కువ శాతం మైదా పిండితో కూడా చేస్తాను నేను. ఊర్లో పూరి సాగు దొరుకుతుంది కదా, ఆ పూరి కొంచెం వైట్ మైదా పిండితోటే చేస్తాను అనమాట. సో ఆ టేస్ట్ రావడానికి అట్లా చేస్తాను. చాలా రోజుల తర్వాత గోధుమ పిండి పూరి అయితే చేస్తున్నాను. ఈ విధంగా చేస్తే పూరీలు అయితే చాలా మంచిగా వస్తాయి. కొంచెం రవ్వ వేసి, 1 స్పూన్ రవ్వ, కొంచెం సాల్ట్, కొంచెం సోడా వేస్తే చాలు. ఇంకా ఆయిల్ కూడా వేయొచ్చు, కదా, వేయాలి, బట్ నేను ఇక్కడ వేయలేదు. సో మంచిగా సాఫ్ట్గా మంచిగా మెత్తగా పిండిని తడుపుకునాలి. ఇక జర్షే కోసము రెస్ట్లో పెట్టాలన్నమాట. ఇంకా నేనైతే పక్కకైతే తీసి పెట్టాను. బాగా 1 అవర్ తర్వాత చేశాను అనమాట. అప్పటి వరకు నేను పప్పు అన్నము చేసుకున్నాను. ఇంకా కర్రీ కోసం పన్నీర్ అయితే గ్యాస్ మీద పెట్టాను. చూసారు కదా. సో ఫస్ట్ ఉడకబెట్టుకుంటే తొందరగా అవుతుంది అనమాట. ఒకవైపు ఆలు, ఒకవైపు మటర్ అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి వీడు స్కూల్కి అయితే రెడీ అయ్యిండు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు అంటే మా పాప ఇంట్లోనే ఉంది కదా. సో మామూలుగా ఫైట్ లేదు వాళ్ళిద్దరిది పెన్సిల్ కోసము. వీళ్ళది ఏదైనా మిస్ అయిందంటే బ్లేమ్ మొత్తం అక్కనే చేస్తాడు. నువ్వే తీసుకున్నావు చెప్పు, ఎక్కడ పెట్టినావు చెప్పని. అసలు తను సొంతం పోగొట్టుకుంటూ కూడా అక్క మీదనే బ్లేమ్ చేస్తుంటాడు. సో మీ ఇంట్లో కూడా ఇట్లానే చేస్తారు ఆ పిల్లలు. మా ఇంట్లో అయితే ప్రతిరోజు నాకైతే విని చాలా అయింది పూర. అసలు ఘోరంగా గొడవలు చేసుకుంటారు. అంటే కొట్టుకోరు, బట్ పెన్సిల్ కోసము, పెన్నుల కోసము ఆ ఫైటు. అబ్బా, అస్సలు ఈ సాటర్డే సండే వచ్చిందంటే నేనైతే పిచ్చిదానిలాగా అయిపోతా. సండే రోజైతే ఫుల్ ఇంకా హెల్త్ అయితే ఖరాబ్ అయిపోతుంది నాకు.
ఈ హాలిడేస్ వచ్చిందంటే ఇంకా అంతే నా పని అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను, ఆలు మటరు. ఇంకా ఈ మటర్ సీజన్ వస్తే అయిపోయాం. ఇంకా ఆలు మటరు, గోబీ మటరు అంటే క్యాబేజ్లో వేయడము ఫ్లవర్లో సూపర్గా ఉంటుంది కదా. సో ఏ సీజన్లో వచ్చిన వెజిటేబుల్ ఆ సీజన్లోనే ఎంజాయ్ చేయాలన్నమాట. సో చీప్గా అంటే తక్కువ రేట్స్ కూడా ఉంటాయి కదా సీజన్లో. సో ఇప్పుడైతే అయినా కూడా 50 రూపీస్కి హాఫ్ కేజీ అయితే తీసుకుని వచ్చిండనమాట మామ. ఇంక ఇక్కడ పూరి చూశారు కదా, చెప్పాను కదా ఆ ట్రిక్ యూజ్ చేస్తే పూరి అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. పూరి అయితే చాలా మంచిగా వచ్చింది, మా అమ్మకైతే మంచిగా నచ్చిందనమాట. మంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేకపోయిండు, బట్ బాగానే తనకు అంటే ఇప్పుడు ఈసారి చేస్తే మైదాపిండితో చెయ్యకు పూరీలు, ఇట్లనే చెయ్యని అన్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి మేము అస్సలు ఇంట్లోకి రానియలేదు. మామూలు లంచ్కి అయితే ఇంటికి వస్తాడు కదా, మా ఆయన మేస్త్రి పని చేస్తాడు. సో నేను చాలాసార్లు చెప్పాను కూడా అనుకుంటా. ఐ థింక్ ఇంకా లంచ్కి ఇంటికి వస్తే ఫ్రెష్గానికే లోపలికి వస్తా అంటే అసలు రానియలేదు. బయటనే కాలుముఖం కడుక్కొని ఇంట్లోకి రా అని చెప్పాను. అప్పటి వరకు నేను ఫటాఫట్ ఇక్కడ రెడీ అయితే చేసిన అనమాట. సో ఒకవైపు పప్పు, అన్నము, ఇంకా రైస్, పూరి పెట్టి ఇచ్చాను. సో మీరే చూడండి ఇప్పుడు తన ఎక్స్ప్రెషన్. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి వ్లాగ్ చేస్తే బాగుంటుందా, సో డైలీ రొటీన్స్ లేకపోతే ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలా, సో ప్లీజ్ కామెంట్లు అయితే చెప్పండి. నేను మస్తు కన్ఫ్యూజన్లో అయితే ఉంటాయి ఎట్లాంటి వీడియోస్ తీయాలి అని. సో డైలీ రొటీన్స్ అంటే అదే 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 అనిపిస్తుంది నాకైతే. ఏముంటుందబ్బా అదే డైలీ రొటీన్ చూపించాలి అని అట్లా అనిపిస్తుంది. మరి మీరు చెప్పండి ఏ విధంగా ఎలాంటి వీడియోస్ అయితే బాగుంటాయి అని. ఇంకా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. బాగుంది కదా పురిలట్లు అయితే చూడు చూడు. నువ్వు కొట్టుట్లో కలదు కాదు, నువ్వు కోడికి వెళ్తున్నట్లు నడవ పక్కలో చేయగలిగితే